ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. రావయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. అవునండి, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా, నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని. దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను, నా పొరుగు వారిని దూషింపను. దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను, నా పొరుగు వారిని దూషింపను.
నిర్దోష మార్గముల నడచుకొందును, మోసమున ఇంట నిలువనీయను. నిర్దోష మార్గముల నడచుకొందును, మోసమున ఇంట నిలువనీయను. అవతికులెవ్వరిని ఆదరింపను, భక్తిహీనుల మార్గమునే త్రొక్కను. అవతికులెవ్వరిని ఆదరింపను, భక్తిహీనుల మార్గమునే త్రొక్కను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాజగైనే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాజగైనే వేచియుంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. రోమేలుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీసారా? 2వ అధ్యాయము మొదటి చదువుతున్నాను వినండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావో. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనా సరే, నువ్వు పాస్టర్ అయినా, నువ్వు విశ్వాసివైనా, నీవు అన్యుడివైనా, నీవు ప్రభువుని ఎరిగిన వాడివైనా, ఆయన్ని ఎరగని వాడివైనా, ఎవడైనా సరే తీర్పు తీర్చేవాడు తన్ను తాడు తీర్పు తీర్చుకుంటున్నాడు. అది మనకు తెలియటం లేదు. ఎదుట వారిని తప్పులు పట్టుకునేవారు తన తప్పులు బయట పెట్టుకుంటున్నాడు. ఎదుటివారి స్థితిని విమర్శించేవాడు తన స్థితిని తాను విమర్శించుకున్నట్టే ఉంది. సాతాను మనల్ని మనం పరిశోధించుకోకుండా వాడు మన కన్నులకు గుడితెర కొలుగు చేస్తున్నాడు. తొందరగా తీర్పు తీరుస్తుంటాడండి. మనుషులకున్న చెడ్డ బుద్ధి అది. వెంటనే ఏదన్నా జరిగిందనుకోండి, ఎవరన్నా ఇంట్లో చచ్చిపోయారనుకోండి, ఎవరైనా ఒక ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, వెంటనే మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? సాధారణంగా అయ్యో పాపం అంటారా? చాలా తక్కువ మంది. ఏమంటారు? అయ్యింది, మొన్న మా డబ్బులు అడిగితే ఇవ్వలేదు కదా, అయ్యింది. ఏంటండి? అయ్యింది, నేను అప్పుడే అనుకున్నా ఏదో అవుద్దని వీళ్ళకి అని గబగబా 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 మనకిష్టం వచ్చినట్టు నోటితో తీర్పు తీరుస్తుంటారు. అసలు అండి 84 లక్షల జీవులు ఉన్నాయి. 84 లక్షల జీవుల్లో మాట్లాడేటువంటి శక్తిని, మాట్లాడే కెపాసిటీని దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చాడు. 84 ఏమంటారు క్రీచర్స్, అవేం మాటలు రావు వాటికి, అరుపులు కేకలే వాటికి. మనకి మాట్లాడే సామర్థ్యం ఇచ్చాడు. మనకు చిన్న నోరు పెట్టాడు, అందులో చిన్న రబ్బర్ తోలు పెట్టాడు.
ఏమంటారండి? 3 అంగుళాల నాలుక ఎంత ఉంది అది? ఎప్పుడు చూసుకోలేదు, అద్దంలో లాగి చూసుకోండి. 3 అంగుళాలు ఉంటుంది. మా చిన్నప్పుడు మేము ఎవరి నాలుక పెద్దగా ఉందో చూసుకోవడానికి నాలుకను బయటకు తీసి ముక్కును అంటించుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. కొంతమందికి అంటుకుంటుంది, కొంతమందికి అంటుకోదు. కొంతమందికి ముక్కు పొట్టైనా అంటుకోదు, ముక్కు పొడిగైతే ఈజీగా అంటుకుంటుంది నాలుగు పొట్టైనా. కానీ అది బహుగా అదిరి పడుతుందట. నాలుక చిన్న అవయవమే, కానీ అది బహుగా అదిరి పడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత గొప్ప అరణ్యాన్ని కాల్చేస్తుందో అంతకంటే చిచ్చు పెట్టే నాలుక అనేకులకు నాశనాన్ని కలుగు చేస్తుంది. దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ స్టాప్ అని బోర్డు పెట్టేవారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ మనకి ఇదొచ్చి డిజిటల్ వచ్చేసింది, లైట్ పెడతారు కదా. ఎర్ర లైట్ వచ్చి రెడ్ లైట్ వెలిగిందంటే అర్థం ఏంటండి? ఆగాలని. నేను ఆగను, నేను అర్జెంటుగా పోవాలి అని నువ్వు సిగ్నల్స్ను లెక్క చేయకుండా పోయావనుకోండి, ప్రభుత్వం పట్టుకొని జరిమానా వేయటం సంగతి తర్వాత సంగతి, ఆజ్ఞాతిక్రమం. కానీ ఈ లోపల ఏమవుతావు? నువ్వు ఎదురుకుండా వచ్చే బండి గుద్దేసి అక్కడే నువ్వు చేస్తావు. దేవుని ఆజ్ఞలను దాటిన వారు, మన క్షేమం కోసం పెట్టిన దేవుని చట్టాన్ని మీరిన వాడు చేస్తాడు, ఆధ్యాత్మికంగా చేస్తాడు, ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతాడు. నాలుక అదుపులో పెట్టుకోలేకపోతే మన భక్తి వ్యర్థం అండి. ఒకడు భక్తి గలవాడిని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే అతని భక్తి వ్యర్థం. నోరు తెరిస్తే విమర్శ, నోరు తెరిస్తే తీర్పు తీర్చటం, నోరు తెరిస్తే చెడుగు మాట్లాడతాం, నోరు తెరిస్తే ఇతరుల గురించి మాట్లాడతాం. ఇది సాతాను యొక్క స్వభావం, నేరాలు మోపే స్వభావం. నీ విరోధైన అపవాది రాత్రి మగళ్ళు సహోదరుల మీద నేరాలు మోపుతుంటాడు. వాడు పడద్రోయబడ్డాడు అన్నది ప్రకటన గ్రంథంలో. ప్రస్తుతం వాడి కాలం సంకుచితంగా ఉందని బాగా వాడుకుంటున్నాడండి. మాట్లాడటం దేవుడు మనకే ఇచ్చాడు. నీ నాలుకతో మేలు చేయొచ్చు, నీ నాలుకతో కీడు చేయొచ్చు. జీవన్ మరణములు నాలుక వశం. నీ నాలుక ద్వారా నువ్వు మరణాన్ని తెచ్చుకోవచ్చు, నీవు జీవాన్ని తెచ్చుకోవచ్చు. నీ నాలుక ద్వారా నువ్వు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నీ మాటలతో అవతల వారి గుండెల్లో కసకస పొడవచ్చు, గుండె పుండయ్యేలాగా. నీ నాలుక ఆరోగ్యదాయకం. సమయోచితమైన మాటతో ఒకరి గాయాలను నీవు మాన్పొచ్చు, అలసిన వారిని ఊరడించు, జ్ఞానము నాకు దయచేయి అని అడుగుతున్నాడు భక్తుడు. నీ నాలుకను ఎలా వాడుతున్నావో దాన్ని బట్టే నీ క్యారెక్టర్ ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. నీ జీవితం యొక్క పర్యవసరము నీవు అనుభవిస్తావు. దయచేసి ఇతరుల మీద చెడుగు మాట్లాడతాం ఆపేయండి. మీకు తెలియని విషయాలు, మీరు సంపూర్ణంగా ఎరుగని విషయాలు మీరెందుకు తీర్పు తీరుస్తారు? తీర్పు తీర్చేవాడా, నిన్ను నీవు తీర్పు తీర్చుకో. నేనెలా మాట్లాడుతున్నాను, వాళ్ళు అట్ట మాట్లాడారు, వీళ్ళు ఎట్ట మాట్లాడారు అంటున్నావు, నేనెలా మాట్లాడుతున్నాను అని ఆలోచించుకో. ఇవాళ ఈ నాలుక వాడక్కర్ లేకుండానే మన చేతి వేళ్ల ద్వారా నాలుకను పనిని చేత్తో చేస్తున్నామండి. ఎట్లా? వాట్సప్ ఫూల్, యూ ఫూల్ కొడతావు కదా వాట్సాప్ల ద్వారా. ఇంకా పోతే యూట్యూబ్లో ఫేక్ న్యూస్. మీరే చెప్పండి, నిజంగా మన సోషల్ మీడియాలో రియల్ న్యూస్ ఎక్కువ వస్తుందా, ఫేక్ న్యూస్ ఎక్కువ వస్తుందా? మీరు ఎక్కువ ఫేక్ న్యూస్ వింటారా, రియల్ న్యూస్ వింటారా? రియల్ న్యూస్ తెలుసులే, ఫేక్ న్యూస్ ఒకటి అన్నట్టు ఉంటుంది. అంటే కొంతమందికి ఎవరి గురించి అన్నా చెడుగు చెప్తుంటే, ఈ పాస్ట్ అట్టటోడు, ఆ సెలబ్రిటీ ఇట్టటోడు, వాడు ఇట్టాట, ఈడిట్ట, ఆయన భార్య ఇట్ట, ఈయన భార్య ఇట్ట, వాళ్ళ పిల్లలు ఇట్ట, వీళ్ళ పిల్లలు ఇట్ట, వాళ్ళట్ట, వీళ్ళిట్ట, వాళ్ళట్ట, అవునంట అవునంట అవునంట. నువ్వెట్టనో చూసుకోమన్నాడు. ఇందా చెప్పాను కదా జోసఫ్,
ఊళ్ళో ఉన్న సంగతులన్నీ మనకు కావాలి. నా భార్య ఎక్కడుందో చూసుకోడు, నా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో చూసుకోడు, నీ సంగతి ఏంటో చూసుకోడు, నీ అప్పెంతో లెక్క పెట్టుకోడు. అప్పుల్లో మునిగానన్నయ్యా అంటారు మాకు చెన్నైలో మా భాష. అప్పుల్లో ఏమైపోయాడట? నడుం దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోలేదా? మునిగేదాకా ఎందుకు కూర్చున్నావు? అందరి తప్పులు లెక్కలు వేసుకుంటున్నావు, నీ అప్పులు లెక్కేసుకోవాలా? దొరికిందిరా తీసుకుంటున్నావే కానీ ఎంత అప్పు చేశాను, ఎంత నా రాబడి, ఎలా కట్టగలను? చూసారా, అపవాది మనల్ని ఇతరుల వైపు చూపించి మనల్ని మనం చూసుకోకుండా తన వశం చేసుకుంటుంది. నీ నాలుక అదుపులో పెట్టుకో. యేసయ్య బిడ్డలు నాలుకను అదుపులో పెట్టుకుంటారు. మా నాయనమ్మ మౌనవ్రతం చేసేది రోజంతా. అంటే ఒక రోజంతా ఏం మాట్లాడదు అనమాట, ఎవరితో నువ్వు ఎన్ని తిట్టు మాట్లాడదాం, ఏం చెయ్యి మాట్లాడదామా. రెండో రోజు మొత్తం అన్ని తగిలించుకుంటుంది. మళ్ళీ నిన్న అంటున్నావు కదా అని మొత్తం చెప్పుద్ది. అది వేరు సంగతి. ఆమె నామకార్థ భక్తిరాలు, అన్నిరాలు ఏంటండి. కానీ ఆ రోజంతా మాత్రం నోరెప్పదు. మనం ఎంత నోరు మూసుకుంటే అంత మంచిదండి. మన బైబిళ్ళకి జిప్పులు వచ్చాయి, ఎవరు పెట్టారో కానీ. బైబిల్కి ఏం పెట్టారు? ఎవడైనా మనం పెదాలకు జిప్పులు తయారు చేస్తే బాగుంటుంది, కొనుక్కొని జిప్పు వేసేసుకోవచ్చు. ఏంటండి, మీ నోటికి జిప్పేసి బైబిల్ జిప్పు తీయండి, మీ నోరు మీ ఆధ్వర్యంలో ఉంటుంది. బైబిల్ జిప్పేసి పెట్టుకుంటారు, తీసి చదవరు, నోరు మాత్రం ఇప్పే ఉంటుంది. నోటుకు వచ్చినవి అన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఒక మనిషి సగటున ఒక రోజుకి 25,000 మాటలు మాట్లాడుతున్నాడట. వాయాడి కాకపోతే, అంటే ఎక్కువ గయ్యాలి కాకపోతే, కనీసం మినిమం ఒక రోజుకి 25,000 మాటలు నీ నోట్లో నుంచి వస్తున్నాయి. నువ్వు కావాలంటే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని రికార్డ్ చేసుకొని ఇను. ఇందులో నుంచి ఎన్ని మాటలు నిజమైనవి, ఎన్ని మాటలు ప్రయోజనకరమైనవి, ఎన్ని మాటలు మేలుకరమైనవి, ఎన్ని మాటలు వ్యర్థమైనవి, ఎన్ని మాటలు విమర్శతో కూడినవి అని పరీక్షించుకుంటే మన బ్రతుకును చక్కబెట్టుకోవచ్చు అండి. ప్రతి మాటకు దేవుని సన్నిధిలో మనం లెక్క చెప్పాలి. నీ నోటి మాటల వలన నీ దేహానికి శిక్ష కలుగునంత పని చేయనివ్వకో. దేవుడు విమర్శితలమన్న మనం మాట్లాడు ప్రతి మాట విషయమై దేవుడికి లెక్క చెప్పాలన్నాడు. అందుకనే ఇతరుల గురించి చెడుగు మాట్లాడతాం, అనవసరమైన మాటలు మాట్లాడతాం మానేయండి. ఏస్కేలుతో అన్నాడు, నీ నాలుకను నీ అంగిటికి అంటింపజేస్తాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మూర్ఖమైన ప్రజలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మనం ఎంత మౌనంగా ఉండాలన్నానండి, మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు రెచ్చగొడుతుంటారు మనల్ని. సిగ్గులేదా? సిగ్గే లేదు నీకు, పానికి మాట్లాడు. ఒక అరగంట సేపు అట్ట వంకలు పెట్టి తిడతా ఉన్నారనుకోండి, ఒక్కసారి ఉండి నువ్వు నడువై వద్దు అంటాం మనం. ఒకన కాదండి, మన నాలుకన అదుపు తప్పుద్ది, మనకి చేత కాదు. ఉద్రేకాలు వచ్చినప్పుడు మైకి లేకుండా మాట్లాడవచ్చు మనం. చూసారా, ఎంత సౌండ్ పెరిగిపోద్ది, ఆటోమేటిక్ కేకలు వచ్చేస్తాయి, ఉడుకొచ్చేస్తుంది మాటల్లో. దేవా, నా నాలుకను నా అంగిటికి అంట చేయి, నేను నీతో మాట్లాడి నీ నాలుకను సడలిస్తాను. నేను మాట్లాడే వరకు నీ నాలుక మాట్లాడకుండా నాలుకను అంగిటికి అంటుకొడ చేస్తాను. మీరు పచ్చి తెలుగోళ్ళు కాబట్టి మీకు వివరించిన అవసరం లేదు. అంగిటి అంటే తెలిసిన వాళ్ళు తెలుసు కదండి. ఏది, మీ నాలుకను అంగిటికి అంటించండి ఒకసారి. మాట్లాడి చూడండి, అంటించి. ఏంటండి, నాలుగు అంటేనే మాటలు వస్తాయి బయటికి. అంగిటికి అంటించేస్తాడట దేవుడే, అంటించేస్తాడట. దేవుడు చెప్పాల్సింది చెప్పి నువ్వు నోరు తెరిస్తే నా మాటలు చెప్పు, నేను చెప్పినట్టు నేను మాట్లాడినట్టు మాట్లాడు. అభ్యాసం చేసుకోవాలండి. భక్తిహీనులు నా చుట్టూ ఉన్నప్పుడు నా మూతికి నేను చిక్కం పెట్టుకున్నాను. చిక్కం పెట్టుకున్నాడు, అసలు ఏం మాట్లాడకుండా. కళ్ళెం వేరు, చిక్కం వేరు.
గాడిదలకి వాటికి చిక్కం పెడతారు, ఎందుకంటే గడ్డి ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉండటానికి. అంటే అసలు ఏమి నోరు మెదపరనమాట. కళ్ళెం అంటే గుర్రానికి ఉంటుంది, ఇలా నోట్లోంచి తీస్తారు, అది కంట్రోల్లో ఉంటుంది. పోవాల్సినప్పుడు వదులుతారు, ఆపాల్సి వచ్చినప్పుడు ఆపుతారు. యాకోబు అంటున్నాడు, నా నోటికి కళ్ళెం పెట్టుకున్నాను, అవసరమైనప్పుడు అవసరమైన మాట మాట్లాడతాను అంతే, నా అదుపులో పెట్టుకుంటున్నాను నా నాలుక. దావీదు అంటున్నాడు, నా అదుపు చేత కాదు కాబట్టి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నా నోటికి ఎక్కగా చిక్కం పెట్టేసుకుని నేను ఏం మాట్లాడను, మౌనిగా ఉంటాను. మౌనమే మాట్లాడద్దండి. యేసయ్య వదకు తేపడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఈ అంచెదినాలలో మనుషులు తప్పులు పట్టుకునేవారుగా, తీర్పులు తీర్చేవారుగా, విమర్శించేవారుగా ఉన్నారు. ఓ మనుషుడా, ఇతరులను తీర్పు తీర్చే నీవు నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటున్నావు. ఒక్కసారి 2వ అధ్యాయంలో మరో వచనం చదువుతున్నాను రండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు తృణీకరించదవా? నీ కాఠిన్యము, మార్పు పద్ధతి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియ చప్పున ప్రతిఫలమిచ్చును. నువ్వు తీర్పు తీరుస్తున్నావు, తీర్పు తీర్చేదే నువ్వు చేస్తున్నావు. ఎవరో ఏదో నీ మీద చెబితే నువ్వు వారి మీద చెప్తున్నావు. ఈ ఫేక్ న్యూస్లతోటి వాళ్ళ మనుషుల హృదయాలు చెడగొట్టేస్తానికి ప్రయత్నిస్తున్నారండి. ఒకరి మీద ఉన్న అభిప్రాయాన్ని పాడు చేయటానికి. ఇతరులతో నువ్వు ఏదన్నా ఇతరుల ముందు చెప్పేటప్పుడు అండి, ఇతరుల మీద చెప్పేటప్పుడు నిన్ను గురించి ఎవరైనా చెబితే నువ్వెంత బాధపడతావో ఆలోచించి మాట్లాడు. పక్క వాళ్ళ భార్యను విమర్శించేవాడివి, నీ భార్యను ఎవరైనా విమర్శిస్తే నువ్వు ఎలాగుంటుందో ఆలోచించు. పక్క వాళ్ళ బిడ్డలను విమర్శించేవారు నీ బిడ్డలను ఎవరైనా విమర్శిస్తే నీకు ఎలాగుంటుందో ఆలోచించు. దేవుడు సామరస్యం కలిగి బ్రతకమన్నాడు. తప్పులు పట్టుకోవడానికి కాదండి. మనం ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గద్దించుకోండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ప్రార్థించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించు. నీ బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటావు, పక్కింటి వాళ్ళు బిడ్డ చేస్తే సోషల్ మీడియాలో పెట్టేస్తావు. ఏంటంటే బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటారు తల్లిదండ్రులు, ఎవరికి చెప్పరే, ప్రార్థనకు కూడా చెప్పరు. కొన్నిసార్లు పాస్టర్ గారికి చెప్తే అందరూ చెప్పేస్తారని చెప్పరంట, పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేయమని చెప్తారని చెప్పరంట కొంతమంది. కానీ అదే ఎవరిదన్నా అనుకో, ఊరంతా చెప్పుకుంటూ పోతుంటాం. ఎప్పుడు ఇతరులకు దేవుని శిక్ష వచ్చినప్పుడు మనం దాన్ని చూసి భయపడాలండి. దేవుని కోపం వారి మీద రగులుకుందంటే, దేవునికి అవిధేయులైన వారి మీదకు ఆయన ఉగ్రత వస్తుంది అని నువ్వు గ్రహిస్తే, నేను ఎలా ఉన్నాను, నా దేశం ఎలా ఉంది, నా ఊరు ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని మనం పరిశీలించుకోవాలి. మన తప్పులు మనం ఒప్పుకోవాలి. ఆయన కోపాగ్నిని తప్పించుకోవాలంటే పశ్చాత్తాపమే మందండి. ఒకసారి చూడండి, ఇంకో వాక్యం చూపిస్తాను మీకు. మీలో కొంతమంది తొందరపడుతున్నారు వెళ్ళాలని, మీరు వెళ్ళిపోదురు కానీ నేను పంపించేస్తాను. ఖచ్చితంగా రాత్రి అంతా మనం ఇక్కడ ఉండం. ఓకేనండి. మత్తయి సువార్త ముందు లూకా సువార్త చూద్దామండి. 13వ అధ్యాయం లూకా సువార్త. పిలాతు గలిలయలోని కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండనని ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? గలిలయ ప్రజల యొక్క రక్తాన్ని పిలాతు చిందించి
అక్కడ బలులలో కలిపితే ఆ విషయం చెబితే ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున గలిలయులందరికంటే పాపులని మీరు తలస్తున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రపంచంలో ఉన్నోళ్ళందరికంటే కాలిఫోర్నియాలో ఉన్నోళ్ళే, తొక్కిసలాటలో చచ్చిపోయినోళ్ళే, సునామీలో కొట్టుకుపోయినోళ్ళే, భూకంపంలో పడిపోయినోళ్ళే, వరదల్లో మునిగిపోయినోళ్ళే పాపులు అనుకుంటున్నారా? వాళ్ళ ఇల్లులు పోయాయి, మా ఇల్లులు బాగానే ఉన్నాయని సంతోషపడుతున్నారా? వాళ్ళు పాపులు, మనం పరిశుద్ధులు అనుకుంటున్నారా? చచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, బతుకున్న మనం చాలా మంచోళ్ళు అనుకుంటున్నారా? మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశించదరు. ఈ రోజుల్లో బలిపీఠాల మీద వినబడని ఒక మాట ఉందండి. ఏంటో తెలుసా? మారు మనస్సు. ఏంటది? మారు మనస్సు. బాప్తీసమిచ్చి యోహాను బోధించిన మొదటి బోధ ఏంటి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం ఏంటి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. మీరు మార్పు నంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒకడు కొత్తగా జన్మించి నూతన జన్మ అనుభవాన్ని పొందితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. కానికిస్తే పరలోకి వెళ్ళిపోతావా? పాటలు పాడితే పరలోకి వెళ్ళిపోతావా? ప్రసంగాలు చేస్తే పరలోకి వెళ్ళిపోతావా? చర్చి కట్టిస్తే పరలోకి వెళ్ళిపోతావా? అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతామా? కోట్ల కానుకలు ఇచ్చేస్తే నీకు పరలోకంలో సీట్ రిజర్వేషన్ ఉందా? వేరే దారి లేదండి. మారు మనస్సు మారాలి. కులం మారిందని, భక్తి మారిందని, మతం మారిందని, మత మార్పిడని చెప్తున్నారు. ఎవడ మార్చమన్నాడండి మతాలు? ఎవరికి కావాలి? యేసుప్రభు మతాన్ని ద్వేషించాడు, యోధా మతాన్ని ఖండించాడు. ఆ రోజున గుడ్డి పరిచయుడా, మతాచారాలు పాటిస్తున్నావే కానీ, మత బోధలు చేస్తున్నావే కానీ చెప్పిందని నువ్వు అనుసరిస్తాం లేదు. వారు చెప్పుదరే కానీ చేయరు. మీరు సున్నగొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. బయటికి తెల్ల అగ్గీలు వేసుకొని భక్తుల్లా కనపడుతున్నారు. మీ హృదయాలు చెడిపోయి ఉన్నాయి. సర్ప సంతానమా! ఇప్పుడు సర్ప సంతానం వచ్చినా దేవుని బిడ్డలారా, దేవుడి మూలన ఆశీర్వదిస్తాడు అనాలి పాస్టర్ గారు. లేకపోతే పాస్టర్ గారికి బతుకులేదు. ఏంటండి సర్ప సంతానం అంటే? ఎవరండి? సాతాను సంతానం. దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగా బతుకుతారు, సాతాను బిడ్డలు సాతాను బిడ్డల్లాగా ఉంటారు. నీ ముఖంలో ఎవరు కనపడుతున్నారు? నీ బతుకులో ఎవరు కనపడుతున్నారు? నీ ప్రవర్తనలో ఏ కనపడుతున్నాయి? ప్రేమ, కరుణ, దయ, పరిశుద్ధత, విశ్వాసము, ఆ చక్కటి సాత్వికము, దీనత్వము, ఇవి కనపడుతున్నాయా? గర్వము, అహంకారము, ఏంటండి అన్యాయము, అక్రమము, అవినీతి, ఇవి కనపడుతున్నాయా? నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? ఎప్పుడైనా మీ భార్య, ఎవరో వద్దులండి, మీ భార్య ఎప్పుడైనా మిమ్మల్ని బతుకులో 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారాలు చేసినాం దంపతులారా, ఎప్పుడైనా ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా యేసు ప్రభువులాగా మాట్లాడుతున్నారండి అందా అండి? ఇప్పుడు రోజు నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది కదా ఆమె. రోజు నువ్వు వెళ్ళకపోయినా ఆమె చర్చికి వెళ్తుంది కదా. ఆమె రోజు ప్రార్థన చేస్తుంది, సంఘంలో అన్ని పనులు చేస్తుంది, సంఘంలో పాటలు పాడుతుంది, క్వైర్లో ఉంది, అన్నీ ఉంది కదా. ఆ భార్యను ఎప్పుడైనామ్మా మీ ఆయన, పాస్టర్ గారు మెచ్చుకుంటే పనికిరాదు, మీ ఆయన, ఎవరాయన కాదు, మీ ఆయనే. నా సత్యమణి, అసలు ఇంత భక్తి వచ్చింది నీకు? మీటింగులకి వెళ్ళి, ప్రార్థనలకు వెళ్ళి యేసు ప్రభువులాగా మాట్లాడుతున్నావు అమ్మ, నా తల్లె, నా బంగారం అన్నాడండి? అనలేదా? ఏంటండి అనలేదా? కనీసం అనిపించిందా మీకు మనసులో? నోడుతాడు అనలేదు. భక్తికి వెళ్తాం వలన ఎంత మారిపోయింది. ఇంతకుముందు నేను కోప్పడితే కోప్పడేది, ఇప్పుడు కోప్పడతలేదు. ఇంతకుముందు నా మీద
పితూరులు చెప్పేది అందరికీ ఇప్పుడు చెప్పటం లేదు, నన్ను అనుమానించేది ఇప్పుడు అనుమానించడం లేదు. ఈయన ఏమని చెప్పగలరా? కనీసం క్రీస్తు ఒక్క గుణమన్నా కనపడుతుందా మీ భక్తిలో? ఇంకో మాట అడుగుతానంటే, ఎప్పుడైనా మీ భార్య ఏం సైతాల్లాగా మాట్లాడతారో అందా? దెయ్యంలా మాట్లాడతారే, ఎందుకు అరుపులు దెయ్యంలాగా అందా? తలకాయలు ఊపుతున్నారు కొంతమంది బ్రదర్స్, నా నమ్మకస్తులు. నువ్వు అన్నావమ్మా, మీరు అన్నారండి మీ భార్యని, ఏ రాక్షసులు ప్రవర్తిస్తున్నావు ఇట్లా? ఎక్కడ దొరికావే దయ్యమ్మా? నాకు సమాధానం లేకుండా చేస్తున్నావు పంపలో అని తిట్టాడమ్మా ప్రార్థన చేసే సహోదరి. అంటే ఏం కనపడుతున్నాడు నీలో? ఈసే కనపడుతున్నాడా, సాతాను కనపడుతున్నాడా? అదే కదా. ఎవడు నమ్ముతాడండి మన భక్తిని? ముసుగేసుకుంటే భక్తి వచ్చుద్దా? సిలువ వేసుకుంటే భక్తి వచ్చుద్దా? యేసునామం స్మరిస్తే భక్తి వస్తుందా? నీ బతుకులో మార్పు రావాలి, నీ హృదయం మారాలి. హృదయాన్ని మార్చగలిగిన వాడు యేసు ప్రభువు ఒక్కడే. ఏ మనిషి ఇంకొక మనిషి హృదయ స్థితిని మార్చలేడు. చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? కీడు చేయుటకు అలవాటు పడిన మానవుడు తనను తాను మార్చుకోలేడు. మనం మార్చుకోలేమనే మన ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన పాత స్థితిని, పాప స్థితిని తన మీద వేసుకొని మన పాపమును, దాని ప్రతిఫలాన్ని, శిక్షను, దేవుని ఉగ్రతను తాను భరించి ఏ పాపము లేని వాడు పాపముగా శాపముగా మన కొరకు మారి పాప వల్ల వచ్చు జీతమైన మరణాన్ని మరణము ద్వారా మింగివేసి సాతాను తల చితకగొట్టి పాతాళపు చేతులు తాళపు చేతులు తన కైవసం చేసుకొని మృత్యుంజయుడే లేచున్నాడు. నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా ఎవరైనా తండ్రి వద్దకు చేరగలడన్నాడు. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడవండి. అదండి క్రైస్తవ్యం. ఇది భక్తి కాదు, ఇది మతం కాదు, ఇది ఆచారం కాదు, ఇది అనుదిన జీవితంలో మారు మనసు. ఒకడు తన స్థితిని తాను గ్రహించుకున్నప్పుడు, తన స్థానంలో యేసు ప్రభు శిలువలో మరణించాడని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు యొక్క మొదటి క్రియ నీ జీవితంలో, మొట్టమొదట నిన్ను అభిషేకించాలంటే, నిన్ను శక్తివంతుడిగా చేయాలంటే, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే, పరిశుద్ధాత్ముడు నీలో చేసే మొదటి కార్యం ఏంటంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. నేను పాపిని అని అంతరంగంలో నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావంటే అది నీ తత్వం కాదు. అది నేను తప్పు చేశాను, ఇప్పుడు అందరు చేయట్లేదా అంటారు చాలామంది. ఈ చర్చలకు వచ్చే వాళ్ళకి అలవాటైపోయింది పాపాలు ఒప్పుకుంటే పాపిని ప్రభువా, పాపిని ప్రభువా, పాపిని ప్రభు అని రాగాలు తెస్తుందంట. ఆమె ఎదురుకుండా కూర్చొని పాస్టర్ గారికి, అమ్మా ఏంది ఇందాక నుంచి పాపం పాపిని, ఏం పాపమో ఏ తప్పు చేసావో అది చెప్పుకొని ఒప్పుకో అమ్మా అన్నాడంట. సుర్రబద్దంట ఆమెకి. ఏంటంటే పాస్టర్ గారు మీరు కూడా అట్లా మాట్లాడతారు, అన్యం పుణ్యం ఎరగదాన్ని నేనే పాపం చేశాను అందంట. మరి నువ్వు చేస్తున్నావు కదా, మీరు ఏదో పాపాలు ఒప్పుకోమన్నారు కదా, పాపి నన్ను ఒప్పుకుంటున్నాను అంతేగాని అది మనసులో నుంచి వచ్చిన పశ్చాత్తాపం కాదు. ఊత పదంలాగా పాట పాడుతున్నాం. ఏంటంటే చాలామంది మన పాపాలు పాటల్లో పాడుతున్నప్పుడు కూడా దాని సారం మన జీవితాల్లోకి వెళ్తాం లేదు. ఇన్ని ప్రసంగాలు వింటున్నారే కానీ ఇవాళ మా అత్తగారు వచ్చుంటే భలే తగిలింది. అది పాస్టర్ గారు భలే చెప్పారు. ఎవరికంట? మా ఆయన రాలేదు, వాళ్ళు వచ్చుంటే మారిపోయి ఉండేవాడు. నేను మారను, ఆయన మారాలి. ఆయనట్టు మారుతాడమ్మా. ఈ సహోదరులు కొంతమంది వచ్చండి, నేను మారేశాను పాస్టర్ గారు, నేను ప్రభువుని నమ్మేసుకున్నాను పాస్టర్ గారు, నేను సేవ చేస్తున్నాను. మీ వారు ఎక్కడ? ఆయన మారలేదండి. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళేదమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకొని? 30 ఏళ్ళు అయిందండి. ఊరందరికీ సాక్ష్యం చెబుతుందంట.
ఆయన మారడంట. మరి ఆయన చెప్పావా? మారడంట. ఈమె ఇచ్చేస్తుంది సర్టిఫికెట్. ఈడు మారడు ఏంటండి? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు అలాగంటారు, ఒరే ఈడు మారడు, ఈడు ముండోడు రోయ్, మా నాన్న నా సర్టిఫికెట్ ఇచ్చాడు, ఒరే జైపాల్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్నందరూ మారిన నువ్వు మారవరా దరిద్రుడా అని తిట్టాడు మా నాన్న. మారలా? మా నాన్న మార్చాడా? మా నాన్న మార్చలా, ఆయన వల్ల కాల. నా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. యేసు ప్రభువు మనుషుల్ని మార్చేవాడు. హృదయము మార్చగలిగింది ప్రభువు. పరిశుద్ధాత్ముడు నీ స్థితిని నీకు ఒప్పింపజేస్తాడు. మన దృష్టిలో మనం మంచోళ్ళు కొంటామండి. పాపాన్ని గురించి ఒప్పుకోవాలంటే నేను చేసేది పాపమే కాదు అనుకుంటున్నారు చాలామంది. అసలు పాపం అంటే ఏంటని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. అసలు తెలుపు పక్కనుంటే కదా నలుపు సంగతి తెలిసేది, లేకపోతే నలుపే నాణ్యం అనుకుంటాం మనం. తెలుపు వచ్చినప్పుడు కదా నలుపు తెలుస్తుంది, మంచి తెలిస్తే కదా చెడుగేటు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తులోని పరిశుద్ధతను మనకు బయలుపరుస్తాడు. నీతి న్యాయాలంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, దాన్ని డిమాన్స్ట్రేట్ చేయడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రేమ అంటే ఏంటో ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టడం ద్వారా తను హింసించేవారిని, దూషించేవారిని, నిందించేవారిని, ఎగతాళి చేసేవారిని చెప్పించకుండా సహించి ప్రాణం అర్పించిన ప్రభు ప్రేమ మనం గుర్తించిన రోజు మనం ఆయన వలె సహించుకోగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు నీవు ఒప్పుకోకపోతే, తప్పించుకున్నాను అనుకుంటే తీర్పు ఉందండి, తీర్పు ఉంది, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కడు దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఈ దేహంతో జరిగించిన కార్యములు అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే ప్రతి దాని విషయమై లెక్కప్ప చెప్పాల్సిన రోజు ఉంది. తీర్పు తీర్చు మనుషుడువా, నీవు దేవుని తీర్పుకు భయపడవా? యేసు ప్రభుతో సిలువ వేయబడిన ఒక దొంగ అన్నాడు, నువ్వే క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నువ్వు నిజంగా దేవుడు అయితే. పక్కన ఇంకొకడు అంటున్నాడు, ఎందుకే అలా మాట్లాడతావు? మనము అదే శిక్షా విధిలో ఉన్నాము కదా. మనం తప్పు చేసాం, మనం ద్రోహం చేసాం, మనం నరహత్యలు చేసాం, మనం పాపాలు చేసాం, కాబట్టి మనకి శిలువ శిక్ష వచ్చింది. ఈయన యందు ఏ దోషమో లేదు, ఈయనలో ఏ దోషం లేదు. పిలాతే చెప్పాడు, ఈయన యందు ఏ దోషం లేదు. పెద్ద న్యాయాధిపతి చెప్పాడు, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చేసింది, నో గైల్. బట్ ఎందుకు సిలువ వేశారు? నీ కోసం, నా కోసం, మన పాపాలు దోషాలు భరించడం కోసం. అది గుర్తించిన ఆ రెండో వాడు తన్ను తాను తీర్పు తీర్చుకున్నాడు. నేను పాపినే, నేను మరణానికి పాత్రుణ్ణే, శిక్షకు పాత్రుణ్ణే. ప్రభు వైపు చూశాడు, ఈయన పాపము లేనివాడు. ఎందుకంటే అంత ముందు మాట ఏంటంటే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగడు గనుక వీరిని క్షమించు. తిట్టేవారిని, కొట్టేవారిని, హింసించేవారిని క్షమించని మనుషుడు చెప్పగలడా? ఆయన పాపము లేనివాడని తెలిసి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. పోరా, నా 12 మంది శిష్యులకే గతి లేదు, నీకేంటి? అయినా నేను ఇప్పుడు శ్రమ పడుతుంటే ఇప్పుడు అడుగుతావేంటి అన్నాడండి. అంత వేదనలో, అంత బాధలో శీలల మీద వేలాడుతున్నాడు. ఊపిరంతా పీల్చుకొని ఒళ్ళంతా రక్తమయమైపోయి రక్తసికమైపోయింది. గాయాలతో దిగంబరుడిగా ఎండలో వేలాడుతూ అంత బాధలో కూడా యేసు అని పిలిస్తే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఫస్ట్ సోల్ అండి. మొట్టమొదటి యేసు ప్రభు అంట పరలోకంలో ప్రవేశిస్తున్నాడంట. పరలోకంలో ప్రవేశిస్తుంటే దూతలందరూ వెల్కమ్ చెప్తున్నారంట. నువ్వు లేక పరలోకం బోసిపోయిందయ్యా, నువ్వు ఇంత గొప్ప త్యాగం చేసి, యాగం చేసి, మృత్యుంజయుడవై మళ్ళీ తిరిగి వచ్చావు అని అందరూ ఆహ్వానం పలుకుతుంటే పక్కన ఈ దొంగోడు చేయబెట్టుకొని వస్తున్నాడంట. ఆ దూతల ముఖాలన్నీ వికృతంగా అయిపోయినాయి అంట. ఈడు నీ మాట పట్టుకొస్తాడేంటి? ఈడెవడు? పైకరమైన దొంగేడు, పడికివల్లోడు, మరణశిక్ష వేయబడినాడు, వీడేంటి? నేను విమోచించుకున్నవాడు, నా రక్తం ఇచ్చి
కొనుక్కున్నా. ఆహా, ఎంత దుర్మార్గుడివైనా, ఎంత పాపివైనా, ఎంత తప్పు చేసిన వ్యక్తివైనా, ఎంతలాగా నిన్ను నీవు పాడు చేసుకొని ఇతరులకు హానికరంగా మారినా, నీ పాపమును నీవు ఒప్పుకుంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసయ్య రాజ్యంలో ఉండడం కోసమే ఈ భక్తి అండి. భూ సంబంధమైన వాటి కోసం కాదు. ఈ లోకపు జీవన సంబంధమైన విషయాల కొరకే మనం యేసుప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యం అయిపోతామంట. మనం సంకుచితమైన ఈ జీవితం కోసం కాదండి సజీవుడైన క్రీస్తును ఆరాధించేది. యుగ యుగములు, తరతరములు, అంతము లేని ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఉండడానికి మరణము లేని, దుఃఖము లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పిక లేని, వ్యాధి లేని, వృద్ధాప్యము లేని ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఆనందించడం కొరకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో మనం పొందే మేలులన్నీ కొసరం. అసలు నీకు ఇచ్చే రక్షణ ఇంకా కొసరు అడుగుతున్నారండి. ఇప్పుడు అన్నీ వేరేలాగా ఉన్నాయి. నేను కాపురంలో మేము సేవ ప్రారంభించినప్పుడు 42 సంవత్సరాల క్రితం మాకు చెన్నైలో కొట్లు ఉండేటప్పుడు, కానీ ఇక్కడ కోమటోడు ఇల్లు అనేవారు. అక్కడ కోమటోడు ఇంటికి వెళ్ళి తీసుకురా అనేవారు. ఇల్లే అలా కొట్టు అన్నమాట. అదిగాక కాయగూరలు కొనుక్కుందామంటే వారానికి ఒకసారి సంత జరుగుద్ది. ఆ సంత రోజు మాత్రమే కాయగూరలు దొరుకుతాయి. ఆ సంతలో సంచి పట్టుకొని వెళ్ళి ఒక 100 రూపాయలు కాయగూరలు కొనుక్కుంటే కొంచెం కొసరయ్యమ్మా అంటే కొత్తిమీర కట్టో కరివేపాకు కట్టో వేస్తారు కదండి. ఎవరైనా సంచి పట్టుకొని వెళ్ళి ఇదంతా అదంతా, వంకాయలంతా, బీరకాయలంతా అని అన్ని రేట్లు అడిగేసి అన్నీ చాలా పెరగున్నాయి కొసరైపోతానన్నది అనుకోండి. ఏం కొనకుండా 2 కొత్తిమీర కట్టలు, 3 కరివేపాకు కట్టలు ఏమని అడిగామనుకోండి, ఏమంటుంది? కొన్నోళ్ళకి కొసరా, ఏడు ఊరికే కొసరా అంటే, ఏసయ్య నన్ను స్వస్థపరచు, ఏసయ్య నన్ను దీవించు, నాకు నూతన గృహం దయచేయి, మా బిడ్డకు ఉద్యోగం దయచేయి, ఎన్ని కొసర్లు. అసలు రక్షణ నీకుంటే కొసర్లు ఆటోమేటిక్గా ఇస్తాడు. నువ్వు అడగక్కర్లా. నువ్వు రక్షించబడ్డ రోజు నీకు ఇల్లు ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు బిడ్డలు ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు దేవుడు. నువ్వు రక్షణ పొందకుండా, నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, మారు మనసు పొందకుండా, నన్ను దీవించి ప్రభా అని రాత్రంతా గిచ్చుకున్నా ఎట్టొస్తుంది దీవెన? మారు మనస్సు పొందండి. మీరు ఒక చిన్న బిడ్డ వలె తగ్గించుకోవాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. మీరు అనుకుంటున్నారు అక్కడెక్కడో వాళ్ళు చచ్చిపోయారని వాళ్ళు మీకంటే చెడ్డోళ్ళు అనుకుంటున్నారా? మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించెదరు. ఇంకో మాట కూడా చూడండి, అక్కడే మనం ముగించుకోబోతున్నాం. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో, కారని మీతో చెప్పుచున్నాను, మారు మనసు పొందనడలా మీరు అలాగే 4వ వచనమండి. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు అనుకొనుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశించగలరు. ఈరోజున ప్రభువును ప్రేమిస్తే మీ మనస్సు మారాలి. ఒక్కసారి ఆలోచించేయండి. హృదయ శుద్ధిని కాపాడుకోవాలంటే మన వల్ల కాదండి. అది కల్మషమైన లోకం. ఈ లోకం అంతా చెడిపోయింది. ఆ గొప్ప ప్రవక్త యెషయా దేవుని మందిరంలోకి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? అయ్యో నేను నశించితిని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జడుల మధ్య నివసించుచున్నాను. మన చుట్టూ బూతుమాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే మన నోట్లో ఏమొస్తుందండి? మన చెవులంటే గింగురు అని సినిమా పాటలు వస్తుంటే నీకు తెలియకుండా నీ కూండ్రాగం ఏమొస్తుంది? అందుకనే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి, పాపుల మార్గంలో నిలవకండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకండి. మీ మనసులో దేవుని వాక్యాన్ని నింపుకోండి. ఇంకా చెత్త చేరకుండానంత
ఎక్కువగా నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే చెడ్డ మాటలు, చెడ్డ మన చెవుల్లో దూడదిక, గుండెల్లో పట్టదిక. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. దయచేసి నేను ఒక సలహా చెప్తున్నాను. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, మీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవండి, పఠించండి, ధ్యానించండి. వాక్యాన్ని క్రమబద్ధకంలో చదవండి. దేవుని మాటలతో మీ గుండె నిండనివ్వండి. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం నుండి దేవుని వాక్యం ఉంటే చెడుగు నీ నోట రాదండి. నీ 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 నాలుక పాపం చేయదు. నీ హృదయం పాడవదు. నీవు దేవుని దీవించబడతావు, దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఎవడైనా బ్రతుకుకోరు వాడు ఉంటే చెడ్డ మాటలు పలకకుండా తన నోటిని కాపాడుకోవాలని మాకు బైబిల్లో ఉందండి. దేవుని రాజ్య వారసుడిగా ఉండాలంటే నోరు కాచుకో. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుందంట. నువ్వు చెడ్డగా మాట్లాడితే నీ బిడ్డలు నీ భాషే మాట్లాడతారు. తెలుగు వాళ్ళ పిల్లలు తెలుగే మాట్లాడతారు, ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీషే మాట్లాడతారు, తమిళ వాళ్ళ పిల్లలు తమిళే మాట్లాడతారు. ఎందుకు? తల్లి గర్భములో ఉన్నప్పుడే అమ్మ స్వరం వింటుంటుంది. అమ్మ గయ్యి గయ్యం అనేదంటే ఆ కూతురు పెద్దదై పెళ్లి చేస్తే గయ్యి గయ్యమంటుంది తప్పండి. జాగ్రత్తమ్మా. నీ కూతురు సంసారం బాగోవాలంటే ముందు నీ గుండె సరిగ్గా పెట్టుకో. గర్భములో ఉన్నప్పుడే నీ బిడ్డకి వాక్యం నేర్పించు, ప్రార్థన నేర్పించు, కీర్తనలు పాడు. భార్య కూర్చొని ఉంది ఇక్కడ. నా భార్య కూడా ఇక్కడే ఉందండి. మా ఆవిడ ఎక్కడ స్టేజ్ మీద పాడదు, కానీ కూని రాగాలు తీసుకుంటా పాడుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు చూసిన రాజప్రకాష్ పాల్ కడుపులో ఉన్నప్పుడైతే పాటలే పాటలు ఆమెకి. అందుకే ఆయన పాటలు ఎక్కువైపోయినాయి. అని ఎప్పుడు నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, చిన్న గుడిసెలో ఉన్నప్పుడే, చిన్న ఇంట్లో ఉన్నప్పుడే. నేనేమో టేప్ రికార్డర్ తీసుకొచ్చి ఇంట్లో పాటలు వేసేవాడిని. తనేమో పాటలు పాడుకుంటూ నిద్రపుచ్చేది. ఏమండి? తిట్టుకుంటూ నిద్రపుచ్చు, తిట్టుకుంటూ పడతాడు. నిన్నే తిడతాడు, ఎవడన్నా కాదు. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఒరే ఒరే ఏంద్రా నన్ను తిడుతున్నావు, ఇట్లా నిన్ను కన్నాన్రా, నిన్ను పెంచాడ్రా, ఏంద్రా అంటే దరిద్రపచ్చి ఎవడు కనమన్నాడు నిన్ను, ఎవడు పెంచమన్నాడు నిన్ను, పనికి మాలిన దానా సారాదా అంటున్నారండి వాళ్ళ తల్లుల్ని. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బుద్ధులు? నీవు నేర్పిన విద్యే నిత్యనాథా అన్నాడంట ఒకడు. ఎక్కడి నుంచి వచ్చాయండి? నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. నీ మాటలు సరిగా ఉంటే నీ బ్రతుకు సరిగా ఉంటుందండి. చెడు మాటలు వినకుండా చెవులు మూసుకో, చెడుగును చూడకుండా కళ్ళు మూసుకో, చెడుగు మాట్లాడకుండా నోరు మూసుకో అన్నాడు మహాత్మా గాంధీ అట. అన్నీ మూసుకున్నా కూడా చెడుగు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. డోంట్ వరీ. చెడుగు బయట నుంచే కాదు. ఎక్కడుంది చెడుగు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన హృదయమైన వ్యాధి కలిగినది. ఆ హృదయంలో యేసు ప్రభువుని పెట్టుకో. అప్పుడు నీ మాటలు కరెక్ట్ వస్తాయి, నీ చూపులు కరెక్ట్గా ఉంటాయి, నీ వినికిడి కరెక్ట్గా ఉంటుంది, నీ బ్రతుకంతా సరిగా ఉంటుంది. ఎంతమంది ఈ రోజున భక్తిని క్రియల్లో చూపిస్తున్నారు? హృదయ సంబంధమైన భక్తి కలిగి ఉన్నారు. ఎవరో ఎక్కడో చనిపోతే వాళ్ళు చెడ్డోళ్ళు, ఎవరికో కీడు జరిగితే వాళ్ళు ఏదో పాపం చేశారు అని విమర్శిస్తున్నాం, నోటుకొచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తున్నాం, ఇతరు వారి తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడుతున్నాం. కానీ నీ హృదయ స్థితి నీవెప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీవు ధన్యుడవు. నీ స్థితిని నీవు ఎరిగితే, నిన్ను నీవు విమర్శించుకుంటే, నీకు దేవుడిచ్చిన కాపుదలను నీవు పొందితే నీవు దీవించబడతావు. చివరిగా ఇంకొక వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పోవుట వలన ఆయన వారినిట్లో గద్దింపసాగెను. ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణము వారు మారు మనసు పొందకపోవుట చూసి, విజయవాడ పట్టణములో దేవుడు అద్భుత కార్యాలు చేశాడా లేదా? మాట్లాడండి. ఎప్పుడు నుంచి చేశాడో? ఆ రోజుల్లో మిషనరీలు మన దేశానికి వచ్చి మన పక్కనే ఉన్న గుంటూరులో ఏంటండి ఆంధ్ర క్రిస్టియన్ ఏసీ కాలేజ్
ఇవాళ అడగండి మన దేశ నాయకుల్ని, మన దేశంలో మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారిని. ఎక్కడ జరిగారంటే గుంటూరులో ఏసీ కాలేజీలో చదివాను. అవునండి, ఆ రోజు చదువు లేని దేశంలో మంచి కాలేజీలు స్థాపించి క్రైస్తవ్యాన్ని బలవంతంగా పెట్టారంటే, బలవంతంగా క్రైస్తవ్యం ఈ దేశానికి వచ్చి ఉంటే ఇది ఎప్పుడో క్రైస్తవ దేశం అయి ఉండేది. 2.5 క్రైస్తవులు ఉండే పరిస్థితి ఉండదు. ఎవరిని ఎవరు బలవంతం చేయలే, వారు ప్రేమ చూపించారంతే. మారినోడు మారాడు, మారనివాడు అట్లాగా ఉన్నాడు. మారినోడు మతం మారాడు, మారినోడు అది కూడా మారకుండా ఉన్నాడు. ఆ మారినవాడు హృదయం మారినోళ్ళు ఎక్కడో అరుదుగా అక్కడ ఇక్కడ ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. వాళ్ళ ద్వారా దేవుడు ఈ పరిచర్యను ఈ దేశంలో కొనసాగిస్తున్నాడు. ఈ పట్టణాలను దేవుడు అప్పుడే ప్రేమించాడండి. బెజవాడను ప్రేమించాడు. ఏం వాడది? బెజవాడ. మనం చక్కగా దాన్ని మందగా విజయవాడ అని పెట్టుకున్నాం. ఏమంటే బెజవాడను ప్రేమించారు. ఆ మెడ్రాస్ వచ్చిన మిషనరీలు కీసరబాసర ఎన్నంగా ఎంగ మందిగా పోతింగలా అని అరవగాలు విని వీళ్ళేంద్ర మ్యాడ్ పీపుల్, ఏంది మ్యాడ్ భాషని మ్యాడ్రాస్ అన్నాడంట. ఏమి రాసు? మ్యాడ్. ఆ మ్యాడ్రాస్ కాస్త ఇప్పుడు మనల్ని మార్చేసి చెన్నపట్టణం, చెన్నై అని పెట్టుకున్నామంట. పేర్లు మారుస్తున్నావే కానీ ఊర్లు మారుతున్నాయా? పేర్లు మార్చుకుంటున్నావు కానీ మనసు మారిందా? ఏమిటి మీ పేరు ఏంటంటే పాత పేరు వెంకయ్య అండి, కొత్త పేరు దేవదాస్ అండి అన్నాడు ఒక ఆయన. మళ్ళీ పాత పేరు ఎవడు చెప్పన్నాడు నిన్ను? ఏంటండి? పాతవి గతించరు సమస్తము, పేరు మారింది కానీ ఏం మారలేదు, బతుకు మారలా. పేర్లు మార్చడానికి రాలేదు యేసుప్రభు, మతాలు మార్చడానికి రాలేదు యేసుప్రభు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. నీ జీవిత శైలి, లైఫ్ స్టైల్ మార్చడానికి వచ్చాడు ఆయన. నరకానికి పోయే నీ మార్గాన్ని దేవుని రాజ్యానికి పోయే వైపు మళ్ళించడానికి వచ్చాడు ఆయన. మారు మనసు పొందు. నీ మనసులో మారితే నీ బ్రతుకంతా మారుతుందండి. పై మార్పులు, వేష భాషలు మార్చుకోవటం వల్ల బుద్ధులు మారవు, స్వభావం మారదు. క్రీస్తు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ రక్తము చెడిపోయిన DNA, ఆదాము అవ్వలు కాటువేయబడ్డారు సర్పం ద్వారా, విషమెక్కింది మన శరీరాల్లోనికి, పాప బీజం ఉంది మన జీవితాల్లో. ఎదుగుతుండగానే పాపం పెరుగుతుంది మన పిల్లల్లో. ప్రతి వాడు పాపము చేస్తున్నాడు, పాప స్వభావం కలిగి ఉన్నాడు. అది ఎవడు నేర్పించక్కర్లా. ABCD నేర్పించినట్టు బిడ్డలకి బూతు మాటలు నేర్పించక్కర్లా. పిల్లలు, చిన్న పిల్లలు కాపువరం ఊరిలో ఉన్నప్పుడు ఇంత పిల్లలు గోచుకుంట పెట్టుకొని చుట్ట నోట పెట్టుకొని నడుస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. వీడికి చుట్ట తాగమని ఎవడు నేర్పించాడు రా బాబు? వాళ్ళ నాయన తాగుతాడంట, అందుకని వీడు తాగుతున్నాడు. వాళ్ళ నాయన కావాలని తాపిస్తాడంట, తాగరా అను పాపం. అంతే వాళ్ళ జ్ఞానం. పచ్చి పూతలు మాట్లాడుతుంటారు పిల్లలు. ఎందుకంటే మనకి స్వభావంలో ఉంది. ఒకళ్ళు పిల్లోడికి మంచి చేయనా, అబద్ధం ఆడకరా, దొంగతనం చేయకురా, నువ్వు పొద్దున సాయంకాలం దాకా బోధించినా వాడు రెండో రోజు మళ్ళీ దొంగతనమే చేస్తున్నాడు. ఎందుకంటే బుద్ధి మార్చలేవు. నీ బోధ మెట్ట బోధ. అందరూ నీతులు చెప్తారు, అందరూ మంచి చేయమని ఉంటారు, అందరూ మంచిగా ఉండామనుకుంటారు. పౌలు అంటున్నాడు, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. నేను మేలు చేయాలనుకుంటాను, చేయలేకపోతున్నాను. నేను పాపానికి అబ్బుడిపోయాను. నాలో ఏదో ఒక పాప శక్తి ఉంది, దీంట్లో నుంచి నాకు విడుదల కావాలి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోడైన శరీరము నుండి నన్ను ఎవడో విడిపిస్తాడో? క్రీస్తు యేసు యొక్క జీవము ద్వారా నేను విడిపించబడ్డాను. నా యేసయ్య ద్వారా పాప బంధకముల నుంచి నేను విడిపించబడి పరిశుద్ధుడిగా జీవిస్తున్నాను. ముందు హానికరుడును, దూషకుడును, హింసకుడును, పాపులలో ప్రధానుడును. కానీ క్రీస్తు నన్ను విమోచించాడు. ఇప్పుడు ఆత్మలను పట్టే జాలర్లయ్యాను. క్రైస్తవుల్ని చెదరగొట్టిన వాడిని, విశ్వాసుల్ని హింసించిన వాడిని ఇవాళ ఆత్మలను రక్షించేవాడిగా నన్ను చేశాడు. అది మార్పు. అలాంటి మార్పు నీ జీవితంలోనికి రావాలి. ముందు నువ్వు గయ్యాలివి, ఇప్పుడు నీలో క్రీస్తు యొక్క శాంతం కనపడాలి. ముందు నీవు అబద్ధికుడివి, ప్రాణం పోయినా ఇప్పుడు అబద్ధం చెప్పవు నువ్వు. ఎందుకు? ఆ అపోస్తలులందరూ హతసాక్షులు అయ్యారు అబద్ధం చెప్పనందునే, రాజుకు మొక్కనందునే, రాజ చట్టాలను లెక్క చేయనందునే.
వాళ్ళని సిలువ వేసిన, హింసించిన, కొట్టిన, చంపిన, నేను నమ్మిన దేవుని కొరకు నేను బతుకుతానన్నారు. వాళ్ళ నీ భక్తి ఎంతో నీకు శ్రమలు వచ్చినప్పుడే తెలుస్తుంది. అందుకే శ్రమలను అనుమతిస్తాడు దేవుడు. శ్రమలలో ఉన్న సిరులు, శ్రమలలో ఉన్న ప్రమోషన్, శ్రమలలో ఉన్న ఆధిక్యతలు క్రీస్తు రక్తము ద్వారా మనకు కలుగుతాయండి. నీ రక్తం చెడిపోయింది కాబట్టి నిర్దోషము, నిష్కళంకమైన, పాప బీజము లేని, పురుషుని ఎరగని, పురుషుని ముట్టని, పురుషుని బీజము రక్తము అవసరము లేని కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు. ఇది మనుషులకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు. దేవుని విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కావు. చాలా విషయాలు వాళ్ళకి అర్థం కావు, కానీ నమ్ముతాం. మీకు అన్నీ తెలుసా? తెలిస్తే చెప్పండి. నల్ల గేది పచ్చగడ్డి మేస్తుంది, తెల్ల పాలు ఎట్టేస్తుంది. గేదేమో నల్లపండి, తినేదేమో పచ్చగడ్డి. మరి నల్ల పాలన్నీ ఇవ్వాలి, పచ్చ పాలన్నీ ఇవ్వాలి, తెల్ల పాలు ఎట్టిస్తుంది. అర్థం కాకపోయినా పాలు లేకపోతే బతకలేము మనం. అది పాలు కావాలి, మజ్జిగ కావాలి, కాఫీలు కావాలి, టీలు కావాలి. అది తెలియకపోయినా నువ్వు వాడుకుంటున్నావు కదా. తెలిస్తే కానీ నేను పాలు కొనుక్కోను. దీనికి ఎవరైనా వివరణ చెప్పండి అని ఉంటే నీ బతుకులో పాలే ఉండవు, నీ కాల్షియం ఉండదు కాబట్టి. అంతే కదండి. దేవుని జ్ఞానాన్ని రెట్టించి అడిగేవాడు ఎవడండి? గొర్రెకి బెత్తడు తాకిచ్చాడు, గేదెకి బారెడు తాకిచ్చాడు. ఎందుకో చెప్పండి చూద్దాం. గొర్రెకి బెత్తడు తోకే, గేదెకి బారెడు తోక. ఎందుకు అయిపోతుంది? గొర్రె మీద ఏదన్నా వచ్చి ఈగలై కుట్టాలంటే, పురుగులు కుట్టాలంటే ఆ బొచ్చు అర్థంగా ఉంటుంది, కుట్టలేవు. అంతగా కుట్టకుండా ఇట్టి తడుకుంటే పోతాయి అంతే. కానీ గేదె నున్నగా ఉంటుంది పాపం, అది పీకుతా ఉంటుంది బ్లడ్, ఇట్టిటన్నా పోతుంది. అందుకని ఇది ఇచ్చాడు, తోకతోటి వేస్తుంది. బాలుడు తోక తీసుకొని తప్పక్కడ కొట్టుకుంటుంది అక్కడ. అంత జ్ఞానం అండి దేవుడు మనం చేసింది. అన్ని సమస్తము చక్కగా చేశాడు ఆయన. ఆయన చేసిందంతా మంచిది, మంచిది, మంచిది. దేవుడిని వెక్కిరించడానికి నువ్వెవడవండి? దేవుని మీద తప్పులు పెట్టుకోవడానికి మనం ఎంతటి వారు బండి? ఆయన చేసిన సృష్టి మనం, ఆయన ఊపిరి మనలో ఊదాడు, మనం ఆయనలాగా ఉండాలని ఆశించాడు. ఆయన రక్తము ద్వారా ఈ రోజున నువ్వు పోగొట్టుకున్న నీ మహిమను, నువ్వు పోగొట్టుకున్న నీ ఆధిక్యతను, నీ కుమారత్వాన్ని, ఆయన రాజ్య వారసత్వాన్ని రక్తమిచ్చి సాతాను చేతుల్లో నలిగిపోతున్న మనల్ని, పాపానికి బానిసలైపోయిన మనల్ని విడిపించడానికి ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఎవడో ఎక్కడో ఏదో చేశాడని కాదు. ఇక్కడ చెప్తున్నాడు, మీలో అద్భుత కార్యాలు జరిగించలేదా? నీ బ్రతుకులో ఎన్నో అద్భుతాలు కార్యాలు జరగలేదా? ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా సాక్ష్యం చెప్తారు. ఈ సంవత్సరం దేవుడు అంతా దేవుని దయని అంటారు. ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి దేవుడు నాకేం చేశాడంటారండి వాళ్ళే. నాకు చాలా బాధ కలుగుద్ది అలాంటి వారిని. నీ భక్తి నీ జీవితంలో కనబడాలి, నీ సాక్ష్యం నీలో కనబడాలి. నీవు దేవుడు చేసిన మేళ్ళు నీకుంటే, ఒక్కసారి నీకు దేవుడు విడుదలిస్తే ఆ విడుదల నువ్వు కాపాడుకోవాలి. కళ్ళు లేని ఆమె కోసం ప్రార్థన చేస్తే ఓ పాస్టర్ గారు కళ్ళు వచ్చాయంట. ఇప్పుడే ఉండండి పాస్టర్ గారు, నా గుడ్డోళ్ళ సంఘం ఉంది, ఇంకో 10 మందిని తీసుకొస్తాను అంటే మేము వెళ్ళిపోవాలన్నమాట. ఉండండి, మేము వస్తాను, వాళ్ళకు కూడా మీరు ప్రార్థన చేయండి అంటే ఈయన పాపం కాసుకొని కూర్చున్నాడంట. ఎంతసేపటికి రాదే, చివరికి చాలా 11:30, 12 అయిన తర్వాత వచ్చిందంట. ఏమ్మా ఇంతలే 10 వాళ్ళు అంట పెట్టుకొని వచ్చింది గుడ్డోళ్ళు. ఏమ్మా ఇంత లేటుగా వచ్చావంటే, అదేనండి అయ్యారు, సినిమా గురించి అందరూ చెప్పుకుంటే విన్నాను, ఎప్పుడు చూడలేదు. అక్కడ సినిమా హాల్ కనపడింది, కొంచెం చూసి వద్దామని ఆ 2 ఆటలో కాసేపు చివరిలోనే వెళ్ళాను, అది చూసి వచ్చాను అంటుంది. ఎందుకమ్మా నీ కళ్ళు ఇచ్చింది? ఎందుకు కళ్ళు ఇచ్చింది? ఏంటండి వాళ్ళ దేవుడి దగ్గర అడిగి దాన్ని తీసుకెళ్ళి లోకం కోసం వాడుతున్నారు. ఎంతమంది అంటే, నీకు దేవుడిచ్చిన బిడ్డను దేవుని కోసం వాడు, లోకం కోసం పెంచకో. నీకు దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుని కోసం వాడు, పాపం కోసం వాడకో. మీలో ఆశ్చర్య కార్యాలు చేశాను, నీ బ్రతుకులో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మీరు ఒప్పుకుంటారు ఇందాక,
నా జీవితంలో దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశారన్న వారు మరోసారి చివరిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు అంటున్నాడు, నీకు చేసిన నా ఆశ్చర్య కార్యాలు నేను తూరు సీదోను వాళ్ళకి చేసుంటే, అంటే ఆ కొండజాతి వాళ్ళకి చేసుంటే, లేకపోతే ఆ నరమాంస పక్షులకు చేసుంటే, వాళ్ళ మధ్యలో చేసుంటే వాళ్ళు మారు మనసు పొందుండేవారు. నీకు ఇన్ని మేలులు చేసినా మారు మనసు పొందలేదు. మేలులు పొందుకుంటున్నారు కానీ హృదయం మార్చుకోవటం లేదు. ఎంత భయంకరం అండి. అయ్యో కపెర్నహూమా, ఆకాశం వరకు హెచ్చించబడినదానా, నీలో చేసిన ఆశ్చర్య కార్యాలు ఇంకొకరికి చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందుండేవారు. సొదొమ గొమొర్రా కూడా మారు మనసు పొందుండేది. అన్ని ఆశ్చర్యాలు చూసి అన్ని మేలులు అనుభవించి నువ్వు నమ్మిన దేవుని నువ్వు తృణీకరిస్తున్నావు. నీవు దేవుడిచ్చిన విధులను నువ్వు తృణీకరిస్తున్నావు. నీకు నీవే హాని చేసుకుంటున్నావు. నీకు నీవే, నీ సహాయకుడనైన నాకు నీవు విరోధివై నీకు నీవు హాని చేసుకుంటున్నావు. ఈ రోజున దేవుడు దీవించబడిన వారలారా, నీ దీవెన దేవుని దగ్గర నుంచి వచ్చిందని గుర్తించండి. నేను దీవించిన దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఆయన నీ దగ్గర ఏం అడగడం లేదు, కృతజ్ఞత కలిగి ఉండు. ఏ పార్టీ వాడినండి, నేను ఇంతగా నన్ను హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి ఇంతగా నన్ను దీవించావు, ఎక్కడో ఉన్న నన్ను ఇంతటి వాడిని చేశావన్న కృతజ్ఞత మనకుంటే తప్పు చేయబడ్డి మన ప్రభువుని దుఃఖపరచం, ఈ లోకంతో కలిసిపో. నీవు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వాడిగా నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. అనుదినము దేవుని వాక్యం చదవడం ద్వారా, ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా, మోకాళ్ళుని ప్రార్థించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించగలుగుతాడు. ఈ భూలోకంలో ఉన్నప్పటికీ పరలోకం మీద మనసు పెట్టి మన పితరులైన విశ్వాస పితరులైన 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివితే ఈ లోకము అలాంటి వారికి సరిపడింది కాదు. వారు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు కనిపెట్టుకొని అబ్రహాము విశ్వాసులకు పితరుడయ్యాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగ చేయాలనుకుంటున్నాడు. నేను ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను. ఈ రోజు నుంచి మీరు ఏమి నిర్ణయం చేసుకుంటారు? మొదటిగా మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఏంటంటే, రెండవది మీ కంటితో చూడని దాన్ని, మీ చెవితో వినని దాన్ని, మీకు తెలియని దాన్ని, మీకు అవసరం లేని దాన్ని మీరు మాట్లాడకండి. ఎవరో చెప్పారంట, వాళ్ళు అందరూ అనుకుంటున్నారంట, అవసరంలా. మనకి అందరూ అనుకునేది మనకి అవసరంలా. అందరూ అనుకునేది మనకు అవసరంలా. డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియాలో గంటల తరబడి అందులో ఉన్న చెత్త అంతా పోగు చేసుకోకండి. సోషల్ మీడియా దేవుని కొరకు కూడా వాడబడుతుంది కాబట్టి సెల్ ఫోనే తీసి పడేయండి అని నేను చెప్పడం లేదు. కానీ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ నాలుకను ఎలా అదుపులో పెట్టుకుంటున్నావో నీ సెల్ ఫోన్ కూడా నీ అదుపులో ఉండాలి. అర్థమైందండి? స్టాప్ బటన్ నొక్కడానికి నీ చేతులు బలహీనమైతే, వీక్ అయితే ఖచ్చితంగా సెల్ ఫోన్ పడేసాయి. సెల్ ఫోన్తో నరకానికి పోవటం కంటే సెల్ ఫోన్ లేకుండా పరలోకం పోవటానికి మంచిదండి. అర్థమైందండి? అయ్యో 50,000 పెట్టుకున్నానండి ఎట్ట పడేయమంటారన్నారా? సరే, నువ్వు నీ సెల్ ఫోన్ కలిసి నరకంలో పడతారా? యేసయ్య మాటలు జీవపోటలు. నీ సెల్ ఫోన్లో కూడా యేసయ్య మాటలు ఉన్నాయి. ఆడియో బైబిల్ పెట్టుకోండి, టెక్స్ట్ బైబిల్ పెట్టుకోండి. యూజ్ యువర్ టెక్నాలజీ, యూజ్ ద ఎలక్ట్రానిక్స్ టు గ్లోరిఫై గాడ్. దేవుడిని మహిమపరచడానికి, దేవుని పాటలు వినడానికి, దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి ఆశించండి. ఈ లోకము చెడ్డ సమాచారాన్ని, చెడుగును స్వీట్ కోటింగ్ పెట్టి, కలర్స్ పెట్టి, అట్రాక్టివ్ హెడ్డింగ్స్ పెట్టి ప్రజెంట్ చేయడానికి చూస్తాడు సాతాను ఎప్పుడు కూడా. అది బోలి. ఏదైనా ఒకటి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే అందులో సత్యం లేదని అర్థం. అంటే సత్యానికి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఊరికి డబ్బా కొట్టుకుంటున్నామంటే లోపల డబ్బాలో ఏం లేదన్నమాట, ఖాళీ డబ్బా. అక్కర్లా.
నీలో యథార్థత ఉంటే 10 మంది నిన్ను పట్టుకొని నీ దేవుడు నాకు కావాలని అడుగుతాడండి. నీలో క్రీస్తును చూచినప్పుడు అనేకులు నీ దేవుడు గొప్పవాడని గుర్తించి ఆ దేవుడు నాకు కావాలని ఆశిస్తారు. యేసయ్య బిడ్డలమైన మనం ఆయన సాక్షులుగా బ్రతకాలి. ఈ లోకానికి వేరే ఈ లోక మార్గాలను అనుసరించకుండా ఇరుకు మార్గంలో వెళ్ళటకు పోరాడండి. ఈసారి మళ్ళీ ఒక్కసారి మీటింగ్ ఎప్పుడన్నా పెడితే, రేపు మీటింగ్ ఉందండి, రేపు చాలా ముఖ్యమైన మీటింగు, ఇంకొకసారి మీటింగ్ పెడితే నేను ఖచ్చితంగా అడుగుతాను, కనీసం అమ్మా ఇప్పుడైనా మీ వారు నీలో క్రీస్తును చూశారా, నువ్వు యేసయ్యలాగా మాట్లాడుతున్నావు అయ్యగారు చెప్పినట్టు అని అన్నారా ఏమండి అని మిమ్మల్ని ఇద్దరిని కూడా అడుగుతాను. నేను దిగొచ్చి మరీ అడుగుతాను. కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను నేను. ఓకే, నా కోసం కాదండి, నీ కోసం ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు, నిన్ను మహిమపరచాలని, నిన్ను వాడుకోవాలని, నిన్ను తన ప్రతినిధిగా చేసుకోవాలని, ఆయన రాయబారిగా చేసుకోవాలని. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. మనం ఆయన రాయబారులం. మనం చూసిన వారు మనల్ని పట్టి మన ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగాలి. నిన్ను చూచిన వారు నీలో క్రీస్తును చూడాలి. అది క్రైస్తవ యొక్క ముఖ్యమైన సారం. మార్పు లేని క్రైస్తవ్యాన్ని విడిచిపెడదాం, మారు మనసు పొందుదాం. రక్షణ అనేది ఒకేసారి పొందేది, మారు మనసు మళ్ళీ 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 పొందాలి. తప్పు చేసినప్పుడల్లా ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడుతుండాలి. రక్షణ ఒక్కసారే, మళ్ళీ మళ్ళీ రక్షణ, మళ్ళీ మళ్ళీ బాప్తీసం, మళ్ళీ మళ్ళీ అవసరం లేదండి. ఒక్కసారి బాప్తీసం పొందారా, ఎనఫ్. ఒక్కసారి రక్షించబడ్డారా, చాలు. కానీ ఈరోజు నీ స్థితి దేవుని ముందు ఎలాగుంది? నిలువెచ్చగా ఉంటే మరొక్కసారి దేవుని ముందు నీవు పశ్చాత్తాపడితే ఎప్పటికప్పుడు నిన్ను రెస్టోర్ చేయడానికి, నిన్ను నూతనపరచడానికి, నిన్ను అభిషేకించడానికి ప్రభు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. అందరూ ఒకసారి లేచి నిలబడితే చివరి ప్రార్థన, దయచేసి చివరి ప్రార్థనలో ఎవరు వెళ్ళొద్దు. ఆశీర్వాద ప్రార్థన ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇంతలోకి వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఆశీర్వాద ప్రార్థన అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను. మీరు కంప్యూటర్లో ఒక ప్రాజెక్టు పొద్దునుంచి సాయంకాలం చేసిన తర్వాత కంప్యూటర్ మూసే ముందు ఏం చేస్తారు చెప్పండి చూద్దాం, ముగించారు త్వరగా. ఏం చేస్తారండి? సేవ్ బటన్ నొక్కాలి. సేవ్ బటన్ నొక్కకుండా మూసేశారనుకోండి, ఏమైంది? మొత్తం పోయింది. సో ఆశీర్వాద ప్రార్థన, బెనెడిక్షన్ అనేది దట్ సేవ్, ముద్రించడం, దేవుని మాట నీ హృదయంలో స్టాంప్ అవుతుంది అన్నమాట. ఆ టైంలో వెళ్ళిపోయారంటే మీరు ఇందాక నుంచి కూర్చుంది దండగైపోద్ది. అందుకని ఎవరు వెళ్ళకండి ప్రార్థన టైంలో. నాకు పొడుగు ప్రార్థనలు, పెద్ద ప్రార్థనలు చేయడం అలవాటు. మీరందరూ ప్రార్థన చేసే వరకు ప్రార్థన చేయటం నా పద్ధతి. కానీ ఈ రాత్రి నేను అది వెంబడించలేను. ఎందుకంటే మీరు కొంతమంది వెళ్ళిపోవడానికి ఆశపడుతున్నారు, టైం అయింది కనుక. మీ తప్పు కాదు, అది మా తప్పే. ఆలస్యం అయితే ఎందుకు బాధపడాలండి? ఎవరైనా మీరు ఆలస్యంగా వచ్చారని మీరు నిందించబడ్డారంటే మీరు ఏం చేయాలి తెలుసా? నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు కూర్చోండి, ఆడవండి కాదు, మీరు సంతోషించి గంతులు వేయండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మీకు మోకరించడానికి స్థలం లేదు, పర్వాలేదు. మీరు నిలబడ్డా, మీ భంగ్యం ఎలాగున్నా, మీ హృదయం దేవునితో లీనమైతే పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన, ఒక్కసారి మీరు నోరు తెరిచి, ప్రభా నా నోరు అదుపులో పెట్టుకున్నట్టుకు నాకు సహాయం చేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా. ఈ సోషల్ మీడియా ద్వారా నా మనసు కల్మషమైపోతుందయ్యా. వాటిలో ఉన్న ఫేక్ న్యూస్లు చదివి విని నా మనసు చెడగొట్టుకుంటున్నానయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించకుండా లోకవర్య కార్యాలతో నా మనసు నింపుకొని చెడిపోతున్నానయ్యా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించే రీతిగా నన్ను చేయయ్యా. నా హృదయంలోనికి రా నాయనా. నా మనస్సును మార్చు ప్రభువా, నా స్వభావాన్ని మార్చు ప్రభువా. నువ్వు మార్చయ్యా, నేను మారతాను. నువ్వు తిప్పయ్యా, నేను తిరుగుతాను. నువ్వు కడిగయ్యా, నేను నూతన వ్యక్తిగా మారుతాను. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, నీకే నా హృదయంలో స్థానమయ్యా. యేసయ్యా, నా హృదయంలోనికి రా ప్రభువా. నాతో ఉండాలని పరలోకాన్ని దిగి వచ్చిన ఇమ్మానుయేలు, నీ సన్నిధి నాకు దయచేయ్యా. ఈ లోకం చెడిపోయిన లోకం ఆకర్షణలతో నన్ను కృంగదీస్తుంది. అనేక సార్లు దారి తప్పుతున్నాను.
నిన్ను దుఃఖపరుస్తున్నాను, నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నాను. నీవు చేసిన ఆశ్చర్య కార్యాలు కోకొల్లలు నా జీవితంలో ఉన్నప్పటికీ అంధకారములో ఉన్న నన్ను వెలుగులోనికి తెచ్చావు. శాపములో ఉన్న నన్ను ఆశీర్వాదంలోనికి నడిపించావు. రోగాలతో పీడించబడుతున్నప్పుడు స్వస్థపరిచావు. కొరతలతో ఉన్నప్పుడు నా కొరతలు తీర్చావు. పాపాలతో కృంగినప్పుడు నన్ను లేవనెత్తావు. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయ. మారు మనసు అనుభవం నాకు దయచేయను ఆయన. పాత రోత మనసు నాకు వద్దయ్యా. క్రీస్తేసును కలిగిన నవీన స్వభావం నాకు దయచేయి. నా హృదయంలో నీవు ఉండయ్యా. నా మాటలు, నా తలంపులు, నా చేతలు, నా క్రియలు, నా బ్రతుకుట క్రీస్తే అన్న మాట నా జీవితంలో నెరవేరని అయ్యా. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు అర్పించుకున్న క్రీస్తు యేసునందరి విశ్వాసము ద్వారా జీవిస్తున్నానని పౌలు చెప్పినట్లుగా క్రీస్తు వలె మేము ఈ లోకంలో జీవించడానికి ఆ దయ, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన, ఆ సాత్వికము, ఆ విశ్వాసము, ఆ పరలోకంతో మాట్లాడుకునే అనుభవము, పైనున్న వాటిని వెతికే మనసు మాకు దయచేయను ఆయన. కోట్లు సంపాదించుకొని గంటల్లో కాలి బూడిదై ఏడుస్తున్నారయ్యా లోకంలో. కోట్ల కోట్ల ఇల్లులు కాలిపోయినాయి అని, జీవితంలో సంపాదించిందంతా బూడిదైందని ఎందరో విలిపిస్తున్నప్పుడు మమ్మల్ని ఎంతగా నీవు కాపాడుతున్నావో. మేము వారికంటే మంచివారికి కాకపోయినా, గొప్పవారికి కాకపోయినా మా ఇంటిలో నీ సన్నిధి ఇచ్చావు. మా ఇంటిలో నీ కృపనిచ్చావు. మా బిడ్డలను నువ్వు దీవించావు. ఎంతో మంది హాస్పిటల్స్లో మరణ పడకల మీద ఉంటుండగా, ఎంత డబ్బులు కట్టినా బ్రతకటం అసాధ్యమని చెప్పే పరిస్థితుల్లో మరణాపాయాల్లో ఉంటుండగా, మరణము తప్పించడం యెహోవా వశమని ఈనాటి వరకు నన్ను సజీవుడిగా ఉంచావే ప్రభువా. ఎన్నిసార్లు ఎవరిని మిగుదరాని గర్జించే సింహంలో తిరుగుతున్న అపవాది నుండి వెంటాడినా వాడి నోట్లో చిక్కుకొని నిత్య నరకానికి పోకర్ లేకుండా నీ సన్నిధికి నన్ను తెచ్చుకున్నావే. ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఈ రాత్రి నన్ను నీ రక్తములో మరొక్కసారి శుద్ధీకరించయ్యా. తప్పు చేశానయ్యా. ఇతరులను విమర్శిస్తున్నానయ్యా. చెడుగు ప్రచారం చేస్తున్నానయ్యా. నా మాటల్లో తప్పిపోతున్నాను, నా మార్గాల్లో తప్పిపోతున్నాను. చూడకూడని వాటిని చూస్తున్నాను, చెయ్యకూడని పనులు చేస్తున్నాను. నా మనస్సాక్షి గద్దింపులకు లోబడకుండా నా గుండె రాయి చేసుకొని సాతాను వెంట నడుస్తున్నానయ్యా. దాని ప్రతిఫలంగా వేదన, అసమాధానము అనుభవిస్తున్నాను. యేసయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. నా పాపాలు నీ రక్తములో కడిగివేయి ప్రభువా. నా అతిక్రమాలను క్షమించేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడండి. మీరు ఇక్కడ చేసే ప్రార్థన అక్కడ పరలోకంలో వినబడుతుంది. మీ కంఠధ్వని పరలోకంలో వినబడాలంటే విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపంతో మీరు ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీకు ఇస్తాడు. అయ్యా, ఆ ఉజ్జీవం నాకు కావాలయ్యా. ఆ రెస్టరేషన్ నాకు కావాలయ్యా. ఒకప్పుడున్న భక్తి తగ్గిపోయిందయ్యా. మొదటి ప్రేమను విడిచిపెట్టానయ్యా. లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా. లోకానుసారంగా జీవిస్తున్నానయ్యా. మొదటిలో ఉన్న ఆసక్తి పోయిందయ్యా. నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోయానయ్యా. దేవుడు కావాలి, లోకం కావాలన్నట్టు బ్రతుకుతున్నానయ్యా. ఈ రాత్రి నాకు విడుదల కావాలయ్యా. నీ కొరకే జీవిస్తానయ్యా. నా కొరకు ప్రారంభించిన నీ కొరకే నా జీవితం అంకితమయ్యా అని నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. పడకుండా కాపాడేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. పడిపోతానేమో, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతానేమో అని దిగులు పట్టక్కర్లేదు. నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడవడు. నిన్ను నడిపించేవాడు నీకు తోడున్నాడు.
కీడులో పడకుండా, పాపములో పడకుండా, సాతాను చేతుల్లో చిక్కకుండా నిన్ను తప్పించడానికి ఆయన బలిష్టమైన హస్తం నీకు తోడుంది. పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడు. సర్వ సత్యములోనికి మనల్ని నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను అభిషేకించడానికి, నూతన సృష్టిగా నిన్ను మార్చి ప్రయోజనకరమైన జీవితము జీవించటకు, నీ పిల్లలకు పిల్లలకు నీవు దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. యేసయ్యా, నా పాపములు నా బిడ్డల ఒడిలోకి రాకుండా చేయ్యా, నా దోషములు నా సంతానం మీదకి రాకుండా చేయేసయ్యా. నీ సిలువ వైపు నేను చూస్తున్నానయ్యా. లోకమా పాపములను మోసుకొనిపోయే దేవుని గొర్రె పిల్ల, ఇదిగో నా పాపము నీ మీద వేస్తున్నానయ్యా. పాపం వల్ల వచ్చిన ప్రతి శాపాన్ని నీకు అప్పచెప్తున్నానయ్యా. నా కొరకు శాపమైన యేసయ్యా, నీ దీవెన నాకు దయచేయ్యా. రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నావు నువ్వు దేవుని ముందు? ఎలా ఉంది నీ హృదయం ఆయన ముందు? ఒక్క నిమిషం పరిశీలించుకో. మారు మనస్సు పొందావా? నీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? నీ జీవితంలో ప్రథమ స్థానం ప్రభుకి ఇచ్చావా? మారు మనసుకు తగిన ఫలాలు నీలో ఉన్నాయా? క్రీస్తుకు నీవు అంటుకట్టబట్టి ఉన్నావా? పరిశీలించుకుందాం, సరిచేసుకుందాం. అదే ఉజ్జీవం. జీవించుచున్నావన్న పేరుండదు కానీ మృతుడవే అన్నట్టు సార్దేశ సంఘం. నేను భక్తిలో ఉన్నాను అనుకుంటున్నావే కానీ క్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నావా? మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీలో నిలిచి ఉండనివ్వండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారన్నాడు ప్రభు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానంటున్నాడు. ప్రభువులోకి రా. కొసర కోసం తాపత్రయపడకు. అసలైన రక్షణ, అసలైన ప్రభువు మనతో ఉంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. ఇహమందు పరమందు 100 రెట్లు దీవించబడినట్లుగా మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నా స్థితిని నేను గ్రహించుకుంటున్నాను, నా హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకుంటున్నానని వారు ఉంటే మీ కుడి చేతి చూపించండి. నేను చూస్తలేదు, ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీ చేతిని చాచిన చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తడానికి, నడిపించడానికి నీ చేతిని చాచి ఆయన నీ చేతిని పట్టుకున్నట్లుగా విశ్వాసంతో నీ హృదయంలో ప్రభు వైపు చూడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తిన వారి చేతులు చూడయ్యా. వారి హృదయాలలో ఉన్న ఆలాపన చూడయ్యా. వారి హృదయ వాంఛలు చూడయ్యా. నీ బలిష్టమైన హస్తముతో ఆ చేతిని పట్టుకొని నడిపించు నాయన. కీడులో పడకుండా, నాశనానికి పోకుండా, సర్వ సత్యములోనికి, నీ రాజ్య వారసత్వంలోనికి మమ్మల్ని నడిపించు నాయన. ఇక పాత జీవితం వద్దయ్యా. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు నాయన. పాతవన్నీ గతించిపోయినవి. పాత వాటికి రావలసిన శిక్షను నీవు సెలవులో ఆ రోజే భరించావు గనక నీ నామంలో ఉన్న క్షమాపణ మాకు దయచేయి. నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. నా దేవుడు నాకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇది మొదలుకొని నేను క్రీస్తు కొరకు జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. వాళ్ళెవరో చనిపోయారు, వీళ్ళెవరో సరిలేరు, వాళ్ళెవరో సరిలేదు అనేది కాక నేను ఎలా ఉన్నాను నీ సన్నిధిలో అని నీ ముందు కూర్చొని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందో చూడు, నీ నిత్య మార్గంలో నడిపించమని అనుదినము నీ పాద సన్నిధిలో ప్రార్థించి నీ రాజ్యము చేరే వరకు నీ చిత్తములో నడుచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. మా చుట్టూ ఇంకెందరో ఉన్నారయ్యా, నిన్ను ఎరగని వారు ఉన్నారయ్యా, నీ ప్రేమ అడగని వారు ఉన్నారయ్యా, నీ కోపాగ్నికి గురైపోతున్న వారు ఉన్నారయ్యా, దుర్మార్గ పనులు చేసి మరణించేవారు ఉన్నారయ్యా, దేవుని విడిచిన వారికి కలిగే శ్రమల పాలైన వారు ఉన్నారయ్యా. అట్టి వారికి నీ ప్రేమను ప్రకటించడానికి, నీ నామమును వారికి తెలియపరచడానికి మాకు సహాయం చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారిని బట్టి వందనములు. ఈ కృష్ణా జిల్లాకి, ఈ ప్రకాశం జిల్లాకి, ఈ ఆంధ్రప్రదేశ్కి, ఈ తెలుగు రాష్ట్రాలకు, ఈ భారతదేశానికి,
ఈ ప్రపంచానికే దీవెనకరంగా మారడానికి పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించున్నాయి. మాలో నుండి సువార్థికులు లేపము, మాలో నుండి నీ సాక్షులుగా లేపము. మా బిడ్డలు నీ రాజ్యమును కట్టువారిగా సిద్ధపరచుకును తండ్రి. తల్లి గర్భములో ఉన్నప్పుడే మా బిడ్డలను దీవించావు. ఎందుకొరకు దీవించావో అందుకొరకు పెంచడానికి, ఆ రీతిగా నీ చేతుల్లో వాడబడడానికి సహాయం ఇచ్చాయి. తిరిగి వెళుతుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయి. కూడి వచ్చినప్పుడు మరొకసారి నిన్ను మహిమపరచుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.